ఆయన సమాధిలో లేడు, సమాధిని జయించి బయటకు వచ్చాడు. ఆయన యెరూషలేములో యేసు ప్రభు సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంటుంది. నేను చాలాసార్లు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళొచ్చాను. దాన్ని గార్డెన్ టూమ్ అంటారు. మీరు చూస్తున్నారు, ఒకే ద్వారం ఉంటుంది దానికి. ఆ ద్వారము లోపల యేసు ప్రభువుని ఆనాడు జోసెఫ్ అరిమతి, ఆ తర్వాత నికోదేమస్ అనబడే వ్యక్తులు యేసు ప్రభువుని సమాధి చేస్తే, ఈ రోజున ఎవరైనా సరే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళి చూసి వచ్చే ఆ సౌలభ్యం అక్కడుంది. నీ కులం ఏంటని అక్కడ అడగరు, నీ మతం ఏంటని అక్కడ అడగరు, నువ్వెంత చదువుకున్నావు అని అడగరు, ఏమన్నా డబ్బులు తెచ్చావు అని అడగరు. ఫ్రీ ఎంట్రీ. ఎవరైనా సరే లోపలికి వెళ్ళి యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉందని చూసి రావచ్చు. ఆ లోపలికి వెళ్ళగానే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? హీ ఈజ్ రీజన్, హీ ఈజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఏం చేశాడు? ఆయన లేచి ఉన్నాడు అనే మాటలు లోపల రాయబడి ఉంటాయి.